విశాఖ సాగర తీరాన శ్రీ దుర్గా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరంగపురం గ్రామదేవత దుర్గాలమ్మ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ దుర్గా యువజన సేవా సంఘం అధ్యక్షులు కిలాని అప్పారావు, సెక్రటరీ గుమ్మడి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కిలాని వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సారిపిల్లి వెంకట్రమణ, కోరాడ శివ, దుక్కా ప్రతాప్ కృషితో ఈ ఏడాది కూడా మహోత్సవాలు వైభవంగా కొనసాగాయి. సారిపిల్లి బంగారమ్మ ఆశీస్సులతో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. భవిష్యత్తులో ఆలయం అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని ఎగ్జిక్యూటివ్ మెంబర్ సారిపిల్లి వెంకట్రమణ తెలిపారు. సారిపిల్లి వెంకటరమణ, శ్రీరంగపురం. నేను శ్రీ దుర్గా యువజన సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గత 1994 నుంచి కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగుతూ ఈ యొక్క గ్రామదేవత అయినటువంటి శ్రీ దుర్గాలమ్మ మహోత్సవంలో ప్రతి ఏటా కూడా నా వంతు సాయశక్తుల కృషి చేస్తూ, అలాగే మంచి మంచి డొనేషన్లు తెస్తూ, నేను కూడా డొనేషన్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క పాత్రని నిర్వహిస్తూ ఈరోజు ఈ సంవత్సరం చాలా ఘనంగా జరగడానికి కారకులైనటువంటి వాళ్ళలో అందరిలో నేను ఒకడిని. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు గురించి చెప్పాలంటే, మా సారిపిల్లి వారి వంశం తరపున మా తాతలో పోతన్న గారు ఇంకా వాళ్ళ పెద్దలు ఉండేవారు. వాళ్ళందరూ సుమారు 130 సంవత్సరాల చరిత్ర. ఈ అమ్మవారిని ఇక్కడికి తీసుకురావడానికి ఎలా తీసుకొచ్చారనేది నేను చిన్న విషయంలో మీకు తెలియజేస్తాను. మొదట మా తాతగారు అయినటువంటి పోతన్న గారు, సారిపిల్లి పోతన్న గారు ఈ విశాఖపట్నం వచ్చేటప్పుడు కొంచెం ఫ్యామిలీతో వస్తూ, అలాగే శ్రీరంగపురంలో గ్రామంలో నివసిస్తూ ఈ అమ్మవారిని అక్కడ సదునుపట్టులో ఏర్పాటు చేసి అమ్మవారికి చిన్న కమ్మలపాకలో అమ్మవారిని పెట్టి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు పండుగ. ఎందువల్లంటే అప్పుడు చాలా ఆర్థిక స్తోమత చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రతి ఏటా చేయలేని కారణంగా అందరూ అప్పుల్లో కూడా జనం కూడా చాలా తక్కువగా నివసించి ఉండేవారు. కాబట్టి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కార్యక్రమం చేసేవారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. నేనైతే మాత్రం 1994 నుంచి ఈ యొక్క ఉత్సవంలో ఒక మెంబర్గా జాయిన్ అయ్యి, నేను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జాయిన్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించిన మా శ్రీ దుర్గా యువజన సేవా సంఘం కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఏటలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మాకు అందరూ కూడా అడిగిన వెంటనే డొనేషన్స్ ఇస్తూ మాకు సహకరిస్తూ సుమారు ఈ సంవత్సరం అయితే మాత్రం సుమారు 28 రోజుల్లో ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా ఎప్పుడూ లేని విధంగా చాలా ఘనంగా నిర్వహించినందుకు మా కమిటీ
ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే మా సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమలపాకలో ఉండేది. ఆ తర్వాత మా కమిటీ వచ్చిన తర్వాత ఆలయాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన దగ్గర నుంచి కూడా, ఈ ఆలయం పెట్టిన దగ్గర నుంచి కూడా మేము కూడా ఒక పంతులు గారిని ఏర్పాటు చేసి అమ్మవారికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేస్తూ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజలు చేస్తూ ప్రతి దసరాకి, నవరాత్రులు కూడా భారీ ఘనంగా చేస్తూ మా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కమిటీ ఉందండి. శ్రీ దుర్గా యువజన సేవా సంఘం తరపున కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క మహా ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. పునర్నిర్మాణంలో భాగంగా నేను కూడా నా యొక్క పాత్రని ఫుల్ఫిల్ చేస్తూ, నేను కూడా దానికి సహకరిస్తూ నా యొక్క సేవలను కూడా అందించడం జరిగిందండి. గోపురం పైన నిర్మించడం అనుకుంటున్నాము. అవకాశం వస్తే తప్పకుండా మంచి ఇంకా బీచ్ రోడ్ లో ఇంకా గ్రాండ్ గా ఆలయానికి ఒక రూపురేఖలు ఇంకా నిర్మిద్దామని మా యొక్క కమిటీ తరఫున తెలియజేస్తుంది సార్. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా భారీగా జన ఉత్సవాల్లో పాల్గొనడం జరిగిందండి. ఎందువల్లంటే తొలేలు రోజు అక్కడ కూడా అక్కడ మా పూజలన్నీ నిర్వహిస్తూ, అక్కడ ముత్యాలమ్మ గారికి పసుపు కుంకుమ ఇస్తూ, ఆ రోజు కూడా రాత్రి అంతా మేల్కొంటూ అమ్మవారికి తొలేలు కార్యక్రమం చక్కగా చాలా చేయడం జరిగింది. అలాగే మంగళవారం నాడు పండగ రోజు నాడు మాత్రం అమ్మవారికి 3 జాలకాలు ఉంటాయి. ఆ 3 జాలకాలు వేయించి తర్వాత ముత్యాలమ్మ గారికి పసుపు కుంకుమ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని కూడా మా యూత్ కుర్రవాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. వాళ్ళకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోతురాజు గారు కూడా మా వీధిలో వాళ్ళ తరపున కూడా మొగడవ వారి ఇంటి పేరు తరపున పోతురాజు అని వాళ్ళు వస్తారండి. వాళ్ళు కూడా మంచి బాగా పనిచేయడం జరిగిందండి. స్థానికులందరూ కూడా కొంతమంది బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ మేము మెసేజ్ ఇవ్వడం, తర్వాత వాళ్ళు కలవడం, వాళ్ళ తాలూకా సూచనలు తీసుకోవడం జరిగింది. అలాగే వారు కూడా అడిగిన వెంటనే కూడా మాకు లేదనుకున్న డొనేషన్స్ భారీగా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మేము ఇన్విటేషన్ ఇచ్చిన ఫస్ట్ కాల్కే మాకు రెస్పాండ్ అయ్యి అందరూ రావడం జరిగింది. రావడం వల్ల ఈసారి చాలా భారీగా జరిగిందని నేను భావిస్తున్నాను సార్.